మరైతే ఇప్పుడు ఫస్ట్ ఈగిల్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ డే రకరకాల టాక్స్ వచ్చినాయి, దాని మీద డిబేట్లు నడిచినాయి, హిట్ అని ఫ్లాప్ అని, హరీష్ శంకర్ గారు మళ్ళీ మైక్ తీసుకుని సెటైర్లు వేసేదాకా పోయింది కదా. సో ఏమనిపించింది అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాని కొంచెం అటు ఇటు డ్రాగ్ అవుతుంది, ఇలా రకరకాలు చేస్తున్నారు అన్నప్పుడు ఏంటి అంటే మీకు రాక వచ్చిన అవకాశం మీకు కదా ఫస్ట్ థింగ్. అంటే నేను కూడా బయట నుంచి రకరకాల టాక్స్ అన్నీ వింటూ ఉన్నాను. నేను హరీష్ గారు మాట్లాడినప్పుడు ఇది నిజంగా అర్థమైతే బాగుంటుంది అందరికీ అనే ఫీలింగ్ అనిపించింది. బయట జనాలు అందరి దగ్గర నుంచి కూడా సినిమా గురించి అందరూ లాస్ట్ షాట్ అయిపోయేంత వరకు కూడా వెళ్ళిపోదామని లేచిన వాళ్ళు కూడా లేచి నుంచి అలా చూస్తున్నారు స్క్రీన్ని అయిపోయేంత వరకు. సో అవి మేము లైవ్లో విట్నెస్ చేస్తున్నాం కాబట్టి సరే ఓకే టాక్స్ అని అటు ఇటు వినిపిస్తూనే ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ చెప్పేది ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్ నుంచి చూసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ. సో మరి ఈగిల్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మీ ఫాదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎడిటర్ నుంచి ఇటు వస్తానంటే కంగారు పడ్డారు అదంతా చెప్పారు కదా. సో మరి ఈగిల్తో ఒక సక్సెస్ అందుకున్నారు, మీకంటే ఒక గుర్తింపు వచ్చింది కదా లోనా సురేష్ కింద. యాక్చువల్లీ మీ ఫాదర్ పేరు కూడా సురేష్ లోనా సురేష్, అది డెస్టినీ లాగా అలా అయింది కదా. సో మరి ఏంటి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటే ఓకే ఇది పర్లేదు మనం అనుకున్నట్టు అంటే అటు ఇటు కాకుండా ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా, అలా లేకుండా ఓకే సెట్ అయ్యాడు అన్న ఫీలింగ్ వచ్చింది లేకపోతే ఎలా ఏంటి? ఇంట్లో అందరూ సూపర్ హ్యాపీ అండి, ఎందుకంటే ఎడిటర్గా నాకు ఆల్రెడీ ఉన్న పేరు ఇండస్ట్రీలో నాన్నగారికి కూడా తెలుసు, ఎందుకంటే నాన్నగారు కంప్లీట్ ఇండస్ట్రీ కాబట్టి నాన్నగారికి మొత్తం అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎవరైతే నేను యాక్టర్ అని బిలీవ్ చేయలేదో అందరూ కూడా ఫోన్లు చేసి నాన్నగారికి చెప్పడం కావచ్చు, నా ఫ్రెండ్స్ నాకు ఫోన్లు చేసి చెప్పడం కావచ్చు, ఎడిటర్గా నీ స్కిల్స్ టాప్ అని మేము ఫీలింగ్లో ఉన్నవరా, ఎస్ నవ్వు ఇప్పుడు నువ్వు నీ ఎడిటింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తే యాక్టింగ్ స్కిల్స్ కనిపించినాయి, నవ్ వీఆర్ కాన్ఫిడెంట్ నువ్వు చేయగలవు అని మేము నమ్ముతున్నావు అని నాకున్న ఫ్రెండ్స్ కానీ నాన్నగారి ఫ్రెండ్స్ కానీ చెప్పడం అందరూ చాలా మంది జరిగింది. దే ఆర్ సూపర్ హ్యాపీ. అసలు మొత్తానికి ఒక సర్టిఫికేట్ అయితే వేసారు, ఐఎస్ఐ మార్క్ లాగా ఒక నమ్మకం అనే ఒక మార్క్ అయితే మీకు వచ్చింది యాక్చువల్లీ. మరి దీని ఇంపాక్ట్ ఈగల్ ఇంపాక్ట్ ఏంటి మిగతా సినిమాల్లో అవకాశాలు కానీ లేదా తర్వాత డోర్స్ ఓపెన్ అయినాయా లేదంటే మళ్ళీ సేమ్ ట్రయల్స్ ఇదే నడుస్తుంది, ఎలా ఉంది ఇప్పుడు? కాల్స్ అయితే వస్తున్నాయండి, సినిమాల గురించి కాదు, బాగుంది క్యారెక్టర్ బాగుంది బాగా చేసావు మనం కలుద్దాం మాట్లాడదాం ఒకసారి అని చెప్పని కాల్స్ అయితే వస్తున్నాయి. ఇంకో పెద్ద సినిమాకి ఒకటి కమిట్ అయ్యాను, బట్ ఇంకా ఏం అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి నేను బయటకి ఇప్పుడేం చెప్పలేదు అంతే. పెద్ద హీరో